నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపు. రెండో ఫేజ్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ గరిమా అగర్వాల్. సంక్షోభ సమయంలో ముందుకు ఎన్సీసీ క్యాడర్స్ సేవలు ఆదర్శం. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ డ్యూటీలో ఎన్సీసీ క్యాడర్స్ ప్రత్యక్షం. ఎన్సీసీ సేవలపై ప్రత్యేక కథనం. కన్నుల పండవగా అయ్యప్ప పడిపూజ. శ్రీ శివకేశవ క్షేత్రం, శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా మహాపడిపూజ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్, ఎస్పీ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని వివరించారు. 3 మండలాల్లో కలిపి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు 910, ఓపీఓలు 1093 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మూడో ఫేజ్ ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. మేడం, మీకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ 2లో 3 మండలాలు బోయిన్పల్లి, ఇల్లంతకుంట మరియు తంగల్పల్లి మండలాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేజ్లో 3 మండలాలను కలిపి 77 గ్రామాలు, 530 వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్ రిలేటెడ్ మేము దాదాపు 1930 పోలింగ్ పర్సనల్స్ మరియు 930+ పోలీస్ పర్సనల్స్ ఏర్పాటు చేశాము. అన్ని మండలాలు హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫామ్ చేసి అక్కడ ఒక గ్రామంకి ఒక డెడికేటెడ్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ 2 to 3 విలేజెస్ కలిపి ఒక జోనల్ ఆఫీసర్, జోన్లో ఉన్న రూట్లో కూడా డివైడ్ చేసి రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్తు కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ, వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను ఇల్లంతకుంట డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో విజిట్ అయింది. సో రేపు ఎలక్షన్ కోసం, ఓటింగ్ కోసం సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ కంప్లీట్ బందోబస్తు డిప్లాయింగ్ అయింది. అరౌండ్ సెకండ్ ఫేజ్లో అరౌండ్ 700 ఫోర్స్ వీ హ్యావ్ డిప్లాయిడ్. అండ్ వీ విల్ ఆల్సో బ్రీఫ్ ప్రతి ఒక్క కానిస్టేబుల్, ప్రతి ఒక్క పర్సన్కి ఆల్రెడీ బ్రీఫింగ్ ఆల్సో వీ హ్యావ్ కండక్టెడ్. సో పోలీస్ నుంచి అందరి జనాలకి ఒక రిక్వెస్ట్ ఉంది, ఎనీ ప్రాబ్లమ్ వస్తే, ఎనీ డౌట్ వస్తే పోలీస్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేయండి, పోలీస్కి హెల్ప్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ పార్ట్. పెద్దపల్లి జిల్లా ఓతేల మండలం అబిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తంగెళ్ల నరసింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామంలో ముందుకు తీసుకుపోయేందుకు నరసింహారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అబిడిపల్లి గ్రామ సర్పంచ్గా తంగెళ్ల నరసింహారెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మా నరసింహారెడ్డి గారు గతంలో ఉప సర్పంచ్గా కూడా అబుడిపల్లి గ్రామంలో పనిచేయడం జరిగింది. నరసింహారెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి మరి అబుడిపల్లి గ్రామ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నరసింహారెడ్డి మరి వాళ్ళ సర్పంచ్గా గెలిస్తే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అబుడిపల్లి నుండి కొమ్మిడి రోడ్డు కానీ అదేవిధంగా అబుడిపల్లి నుండి రాయపేటకు పోయేటువంటి రోడ్డు కూడా మరి కన్స్ట్రక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మా అక్కడ ఏదైతే బీరన్న దేవాలయం కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రొసీడింగ్ వచ్చింది. దాని ఎలక్షన్ తర్వాత కోడ్ ఉంది కాబట్టి ఆపినాం. ఆ ప్రొసీడింగ్ కాపీని కూడా వాళ్లకు కుటుంబ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. శాసనసభ్యులుగా మీ విద్యాలను మీరు గెలిపించుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారింది. ఎన్నికల విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు నియంత్రించడంలో ట్రాఫిక్ విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్సీసీ క్యాడర్సు మేము సైతం ఉన్నామంటూ ముందుకొచ్చారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లలో ఎన్సీసీ క్యాడర్సు ట్రాఫిక్ పోలీసులకు తోడుగా నిలిచి సేవలు అందించారు. సుమారు 22 మంది ఎన్సీసీ క్యాడర్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా విధులు నిర్వహించారు. ఇందులో మహిళా ఎన్సీసీ క్యాడర్స్ కూడా ఉండడం విశేషం. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సజావుగా నియంత్రించారు. ముఖ్యంగా రద్దీ సమయంలో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్సీసీ క్యాడర్స్ ముందుకు రావడాన్ని ప్రశంసించిన ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వారిని ప్రోత్సహిస్తూ ముందస్తుగా ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్, రహదారి భద్రతా అంశాలపై ప్రత్యేక శిక్షణను అందించారు. ఈ శిక్షణతో మరింత నైపుణ్యంగా పనిచేసిన క్యాడర్సు కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెంట్లుగా, మరికొన్ని కీలక కూడళ్లలో నేరుగా ట్రాఫిక్ను నియంత్రించారు. ఎన్సీసీ క్యాడర్స్ చూపిన సేవాభావం నగరవాసులను ఆకట్టుకుంది. వాహనదారులు కూడా వారి సేవలను అభినందిస్తూ సహకారం అందించారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులు సైతం ఎన్సీసీ క్యాడర్స్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ ఏర్పడిన సిబ్బంది కొరతను ఎన్సీసీ క్యాడర్స్ సేవలు చాలా వరకు తగ్గించాయని అధికారులు పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన సమయంలో యువత ముందుకు రావడం గర్వకారణమని, భవిష్యత్తులోనూ అలాంటి సేవలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడర్స్ నిజంగా మాకంటే మంచిగా ట్రాఫిక్ నియంత్రించారని కొనియాడారు. ఎన్సీసీ క్యాడర్స్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మద్యం తాగి అసలే వాహనాలు నడపకూడదని, దానివల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నాయని సూచించారు. ఈసారే కాదు, ఎప్పుడు ఎవరు పిలిచినా తామే సేవకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక సంక్షోభ సమయంలో ముందుకొచ్చిన ఎన్సీసీ క్యాడర్స్ సేవలు కరీంనగర్లో ఆదర్శంగా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మా ట్రాఫిక్ సిబ్బంది కొంతమందిని అక్కడ డ్యూటీలు వేయడం జరిగింది, ఎలక్షన్ డ్యూటీస్. దాంట్లో భాగంగా ఇప్పుడు మాకు కొంత సిబ్బంది తక్కువ పడడం వల్ల ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సుమారు ఒక 22 మంది పిల్లలు వచ్చేసి ఎన్సీసీ క్యాడెట్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా చేయాలనేది ఒకరోజు వాళ్ళకి నేర్పించిన తర్వాత వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంపార్టెంట్ జంక్షన్లలో మాకు అసిస్టెంట్గా, మళ్ళీ వేరే కొన్ని జంక్షన్లలో వాళ్ళు సొంతంగా కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్, గౌడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. మేము ఇక్కడ మన కరీంనగర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ చేస్తున్నాం. మన
ఎస్ఐ సార్ సిఐ సార్ ఆధ్వర్యంలో మనం డ్యూటీ ఎప్పటికీ చేస్తాం. ఈ అవేర్నెస్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే మన చుట్టుపక్కల జరిగే ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయో ఈ ట్రాఫిక్ డ్యూటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. లైక్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం కానీ, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ ఇవన్నీ నిషేధం. ఈ సిటీలో మనం చాలా జాగ్రత్తగా హెల్మెట్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఇంకా ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయాలి. ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్, మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావాలంటే సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఈ డ్యూటీని చాలా ఆనందంగా చేస్తాం. ప్రతిసారి చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం సార్ వారి ఆధ్వర్యంలో. మనకి ఈ డ్యూటీ చేయడం ద్వారా మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది, మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. భారతదేశం చాలా విశిష్టమైన చరిత్ర గలదని, మన దేశంలో ఉన్న వారసత్వ సంపద మరే దేశంలో లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కెప్టెన్ బి మధుసూదన్ రెడ్డితో కలిసి స్థానిక కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఆల్ఫర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి పండుగ సాంస్కృతి వారసత్వంగా గుర్తించడం మన భారతదేశ సాంస్కృతిక రంగానికి గొప్ప గుర్తింపని, చాలా సంతోషకరమని తెలిపారు. ఇది భారతదేశం నుంచి గుర్తింపు పొందిన 16వ అంశమని చెప్పారు. ఇది ప్రజలందరి చారిత్రాత్మక విజయమని కొనియాడుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండగ జీవితంలో వెలుగులు నింపుతుందని మరియు ఆనందాన్ని, శ్రేయస్సును కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, విద్యా సంస్థల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరం కూడా, ముఖ్యంగా హిందువులందరూ కూడా దీన్ని మరి చాలా గర్వంగా మనం ఫీల్ కావాల్సిన ఒక అంశం ఉంది. మరి దీపావళి పండుగ అంటే మనం సెలబ్రేట్ చేసుకున్న అర్థాలు ఏదైనా కూడా మరి యునెస్కో దాన్ని గుర్తించడం అనేది నిజానికి మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. 16 ఘట్టాల్లో ఈవెన్ యోగా ఒకటి ఉంది, ఇలాంటివి 16 మనకున్న. అందులో యోగా ఉంది, దుర్గామాత పూజ ఉంది, ఇప్పుడు దివాళీ, ఇంకా కొన్ని కూడా ఇలా ఉన్నాయి. ఇలాగే మరి భారతీయత సంస్కృతి సంప్రదాయాలకు పెట్టిన పేరు. మరి అటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కన్సిడర్ అయిన దివాళీ కావచ్చు, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి ఇలాంటి ప్రపోజల్స్ పంపించిన మన సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే యునెస్కో కూడా మరి దీన్ని ఆమోదించినందులకు వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన భారతదేశం ఇలాంటి ఎన్నింటికో కూడా ఇంకా యునెస్కో నుంచి ఆమోదం రావాలని చెప్పేసి మరి హెరిటేజ్ కల్చర్లో భాగంగా దివాళీ మనం పండగను దానిలో యునెస్కో వాళ్ళు ఆమోదించడం అనేది దీపావళిని విశ్వవ్యాప్తం చేసి విశ్వ కిరీటాన్ని దానికి అలంకరింపజేసిన యునెస్కోకి మరియు ఈ ప్రతిపాదనలు పంపిన భారత ప్రభుత్వానికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది మనం గర్వపడే ఒక సందర్భం. మన పండుగల వెనకాల ఎంత చరిత్ర ఉందో, ఎంత త్యాగాలున్నాయో, ఎంత ఉద్దేశాలున్నాయో ఇవి ప్రపంచానికి తెలియజేయడం అనేది ఇదొక మంచి సంకేతంగా మనం తీసుకోవాలి. ఈ సందర్భంగా మనందరం కూడా గర్వపడుతూ జై భారత్, జై హింద్ అని నినాదాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 14, 2025న జరగనున్న 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలాం ఐపీఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూరు, మానకొండూరు మరియు శంకరపట్నం మండలాల పరిధిలో ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఈ మండలాల పరిధిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం
కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కమిషనర్ గౌస్ సలాం హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖాడే తెలిపారు. మానకొండూరు, తిమ్మాపూరు, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాలలో రెండో విడత పోలింగ్ జరగనుంది. అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లతో కలిసి ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. దుర్సెడ్డి డివిజన్లో గల శ్రీ శివకేశవ క్షేత్రం, శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో నేడు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని గంగారపు వంశీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దేవరాజు ప్రశాంత్ శర్మ, చిగురాల మధుసూదనాచార్యులు గార్ల నిర్వహణలో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలధరులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధరులతో పాటు నాయకులు నందాల తిరుపతి, సుంకిసాల సంపత్రావు, గోలె సంతోష్, వేముల రామచంద్రం, కోరుకంటి సత్యనారాయణరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుర్సెడ్డి డివిజన్లో గల శ్రీ శివకేశవ క్షేత్రం, శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో నేడు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని గంగారపు వంశీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దేవరాజు ప్రశాంత్ శర్మ, చిగురాల మధుసూదనాచార్యులు గార్ల నిర్వహణలో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలధరులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధరులతో పాటు నాయకులు నందాల తిరుపతి, సుంకిసాల సంపత్రావు, గోలె సంతోష్, వేముల రామచంద్రం, కోరుకంటి సత్యనారాయణరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల మస్జిద్ ఇమాముల సంక్షేమమే లక్ష్యంగా హీరా ఫౌండేషన్ కరీంనగర్ గత 25 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సేవలను అందిస్తుందని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తీ మహమ్మద్ గియాస్ మొహినుద్దీన్ అన్నారు. శనివారం నగరంలోని రేకుర్తి షేఖండ్ నగర్లోని మస్జిద్ షేఖండ్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 50 గ్రామాల మసీదుల ఇమాంలకు వారి కుటుంబ సభ్యులకు సతీ సమేతంగా శీతాకాలం దృష్ట్యా 100 స్వెట్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ గియాస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గల గత 25 సంవత్సరాలుగా అలుపెరగకుండా శీతాకాలం వచ్చినప్పుడల్లా గ్రామీణ ప్రాంతాల మస్జిద్ ఇమాంలకు రగ్గులను, బ్లాంకెట్లను, సోలాపూర్ బెడ్షీట్లను నిర్విరామంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా హిరా ఫౌండేషన్ ద్వారా రంజాన్ మాసంలో పేదలకు బియ్యము, వంట సామాగ్రి, బక్రీద్ మాసంలో మాంసాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అహ్మద్ హిఫ్టీ, కలీం షరీఫ్, హఫీజు ఫరీద్, అబ్దుల్ రఫీ, మహమ్మద్ రఫీ, అబ్దుల్ అమీద్ తదితరులు పాల్గొన్నారు.
मदरसा अरबिया हिफ्ज़ुल कुरान की मस्जिद शेखान में देहात के रहने वाले मुअल्लिमीन को सूटर दिए जा रहे हैं, उनको और उनकी अहलिया को। और इस सूटर के साथ आज तनख्वाहों के लिए भी जमा किया गया था। तकरीबन 50 के से ज़ायद देही मुअल्लिमीन को इस किस्म के सूटर दिए गए हैं। हिरा फाउंडेशन हर साल ब्लैंकेट की तकसीम करता है, लेकिन इस साल देही मुअल्लिमीन के अंदर सूटर की तकसीम अमल में आई है। जो हजरात ने इसमें ताउन किया है उनका शुक्रिया। బెజ్జంకి మండలంలో రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల విద్యానికేతన్ కేంద్రానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సిబ్బందిని మధ్యాహ్నం ప్రత్యేక బస్సుల ద్వారా ఆయా గ్రామాలకు తరలిస్తామని ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా బెజ్జంకిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి శుక్రవారం సందర్శించారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని స్పష్టం చేశారు. హాజరు కాని సిబ్బంది వివరాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్తో పాటు ఆర్డీఓ రామ్మూర్తి, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆర్ఓఆర్ దగ్గర రాయించండి, వైట్ పేపర్ మీద రాయించండి. క్యాటరింగ్ సంబంధమ్మా 2 టేస్ట్లు పెట్టాలి. ఒకేసారి సాంబార్లు కూరలు అన్ని తిన్నాం. అలాంటి గ్రూపులు అన్ని కలిసి ఉంటాయి. కూర అవతల వాడికి కొంచెం వెదర్ పనిచేస్తుంది, వాళ్ళకు కూడా పెట్టండి, వాళ్ళ సేఫ్టీ చూసుకోండి. వాళ్ళు కూడా నైట్ ఉండడానికి ఫుల్ ప్రిపేర్. స్టేజ్ 2 ఆర్ఓగా బుగ్గిలకు రిపోర్ట్ అలర్ట్ అయింది. మా పీఓస్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మెటీరియల్ అంతా చూసుకొని తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము డిస్బర్స్ కావడానికి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి లంచ్ తర్వాత డిస్బర్స్ అవుతాము. తర్వాత అన్ని మెటీరియల్ బాగానే ఇచ్చినారు, అంత ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని రూపు నారాయణపేట, నాంసాన్నిపల్లి, లంబడి తండా, కొలనూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించి గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాను చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. రూపు నారాయణపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ ఐలవేని రమేష్, సర్పంచ్ అభ్యర్థి ఐలవేని హరిత రమేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్జన్న మాట్లాడుతూ కాంగ్రెస్తోని పల్లె ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలు గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కత్తెర గుర్తు కోసం ప్రచారానికి విచ్చేసినటువంటి మన అందరి ప్రియతమ నాయకులు అన్న విజయన్న గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ గురించి అన్నగారిని మీ అందరి కృషి ఉండాలి. మీ అందరి ఆలోచన మేరకు వాళ్ళ ప్రభాకర్ సేవ చేసి తప్ప ఏ ఎన్నికలలో కూడా ఇప్పుడు నిలబడలేదు. ఫస్ట్ టైం నిలబడ్డాడు. మనందరికీ ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి. ఎవరికి ఏ అవసరం పడ్డా కూడా నేను ఎంఆర్ఓ ఆఫీస్కెళ్ళు, ఎంపీడీఓ ఆఫీస్కెళ్ళు, ఎక్కడి నుంచైనా ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి ఏమైనా ఫైనాన్స్లో పడితే ప్రభాకర్ ఇస్తే అయిపోతుంది అనేటువంటి ఆలోచన మరి గ్రామంలో చాలామందికి ఉంది. మరి వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ప్రభాకర్ గారు గెలిస్తే మన గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఊదల ప్రాపర్ నుండి పేడపల్లి వరకు 20 కోట్లతో డబుల్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ నంసాన్పల్లి గ్రామ రైతు సోదరులు కానీ, రైతు సోదరిమణులు కానీ
మన నమసాంపల్లి గ్రామం నుండి వాళ్ళ లక్ష్మీపూర్ పోతూ ఉంటారు. మరి అది కూడా 2 కోట్లతోని మనం బీటీ రోడ్ కోసం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో మొదటి విడత ఎన్నికల కౌంటింగ్ హాల్లో అవకతవకలు జరిగాయని వెంటనే రీకౌంటింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్లో అవకతవకలు జరిగిందని మాకు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. అందుకే మాకు మళ్లీ రీకౌంటింగ్ జరిపించాలని ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, ఓదేల మాజీ జెడ్పీటీసీ గంటరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో కౌంటింగ్లో అవకతవకలు జరిగినట్టుగా నాకు అనుమానాస్పదంగా ఉంది. దయచేసి అధికారులను రీకౌంటింగ్ చేయించాలని కోరుతున్నాను. మేము అక్కడ మాకు ఎలాంటి గుర్తులు చూపించకుండా రిజల్ట్ని డిక్లేర్ చేశారు. మాకు గుర్తులు చూపించకుండానే కౌంటింగ్ బెండల్స్ని కౌంట్ అయిపోయినాయి ఆల్రెడీ, ఇది ఇంతే ప్రాసెస్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితోని మమ్మల్ని ఎలక్ట్ అయిన అధికారి మాత్రమే ఉండండి, సర్పంచ్ గారే ఉండండి, మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి బయటికి పంపించడం జరిగింది. మేము మాకు గుర్తులు ఎందుకు చూపించట్లేదు సార్ అంటే కూడా ఈ ప్రాసెస్ ఇంతే ఉంటుంది, ఆల్రెడీ రిజల్ట్ అనౌన్స్ అయిపోయింది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు రీకౌంటింగ్ జరగాలని బలంగా అడుగుతున్నాను నేను అధికారులను. దయచేసి రీకౌంటింగ్ చేపించాలి. సో మేము గెలవాలంటే రీకౌంటింగ్ జరగాల్సిందే. మాకు వైట్ పేపర్ అక్కడ మేము ఓడిపోయాం కాబట్టి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకున్నారు. దానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక ఫామ్లో మాకు సిగ్నేచర్స్ తీసుకోలేదు. అల్లం సదయ్య పెగడపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను. పెగడపల్లిలో కౌంటింగ్ హాల్లో మాకు గుర్తులు చూపించకుండానే వాళ్ళు బెండిల్స్ కట్టి ఆ తర్వాత మొత్తం లెక్క ఒకేసారి చెప్పి మీకు ఇంతవరకే వచ్చినాయి, మీరు ఓడిపోవడం జరిగిందని చెప్పిన తర్వాత మేము బయటికి పంపించింది. మమ్మల్ని పంపించిన తర్వాత బయటకు వచ్చేసినాం. ఇక లోపల మేము అడిగాము, కాకపోతే ఇది ఇట్నే ఉంటుంది, మేము అందరికీ పారదర్శకంగానే చేశాము, మాకు కోఆపరేట్ చేయాలి మీరు అని చెప్పి అన్నారు. దాని తర్వాత మేము బయటకు వచ్చేసినాం. ఈరోజు గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బాషవేణి సరోజన, మల్లేశం యాదవ్ గార్లకు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేశం యాదవ్, యాదవ సంఘం నాయకులు సన్మానించడం జరిగింది. అదేవిధంగా నగునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సాయిల్ల శ్రావణ్ మహేందర్ గార్లను అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యాదవ సంఘం తరపున సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నాయకులు కాల్వ లింగయ్య యాదవ్, జంగా తిరుపతి యాదవ్, జెల్ల మల్లేశం యాదవ్, ఆసరి మల్లేశం, కాల అశోకు, శశిధర్, శ్రీనివాస్ యాదవ్, మహేందర్, కొమరయ్య యాదవ్, వీరయ్య, సాయిలు, శివయ్య, శ్రీనివాసు, ముత్యాల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపు. రెండో ఫేజ్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ గరిమా అగర్వాల్. సంక్షోభ సమయంలో ముందుకు ఎన్సీసీ క్యాడర్స్ సేవలు ఆదర్శం. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ డ్యూటీలో ఎన్సీసీ క్యాడర్స్ ప్రత్యక్షం. ఎన్సీసీ సేవలపై ప్రత్యేక కథనం. కన్నుల పండవగా అయ్యప్ప పడిపూజ. శ్రీ శివకేశవ క్షేత్రం, శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా మహాపడిపూజ. ఇవే ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.